కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో సెలవిచ్చున్నాడు. అయితే ప్రజలు ఏమనుకుంటారంటే, వాడప్పుడు నన్ను తిట్టాడు, నేను తిరిగి తిట్టాలి. నన్ను కొట్టాడు, తిరిగి మళ్ళీ కొట్టాలి. నాకు అప్పుడు అపాయం కల్పించినాడు, తిరిగి వాడికి రెండంతల అపాయం నేను చేయాలి. అప్పుడు నన్ను దూషించున్నాడు, నేను దూషించాలి. నాకు అన్యాయం చేసినాడు, నేను తిరిగి మళ్ళీ వానికి అన్యాయం చేయాలి. టైం కోసం ఎదురు చూస్తారు. ఎప్పుడు దొరుకుతాడా, నేను ఎప్పుడు మళ్ళీ వాడు నాకు చేసినప్పుడు కీడుకు రెండంతల కీడు చేయన్నా అని మన వారు ఎదురు చూస్తారు. టైం కోసం వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు దొరుకుతాడా అని కనిపెట్టుకుని ఉంటారు. కానీ దేవాతి దేవుడు ఈ విధంగా సెలవిచ్చున్నాడు, నీకు ఎవడైతే కీడు చేస్తాడో వానికి కీడు చేయకమన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకమన్నాడు. దావీదు చంపడానికి వచ్చినటువంటి వానికి కూడా చేతికి దొరికినా కూడా కీడు కల్పించలేదు. అందుకే అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు. దేవుని ప్రేమ సర్వలోక నివాసులందరిపైన ఉంటే, ఎవడైనా తెలిసి కూడా కావాల్సుకుని మనకు కీడు చేసినా కూడా, మనకు టైం వచ్చినా కూడా శత్రువుని సైతం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడే మనల్ని రక్షిస్తాడు. శత్రువును పాదముల కింద అణిచివేసి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందరం యెహోవా కొరకు కనిపెట్టుకుని ముందుకు సాగిపోదాం. దేవుని మహోన్నతమైన కృపలో వర్ధిల్లుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక.